అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో 3 వాల్యుబుల్ థింగ్స్ గురించి డిస్కషన్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్, మనిషి యొక్క వాల్యూ ఎలా తెలుసుకోవాలి. సెకండ్ వన్, మనం ఎలాంటి వ్యక్తులను నమ్మాలి. థర్డ్ వన్, సమస్యలలో అవకాశాలు వెతకడం ఎలా. మనిషి యొక్క వాల్యూ ఎలా తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కొన్ని వాల్యూస్ ఉంటాయి. మనిషి యొక్క వాల్యూ పెరగాలంటే ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక అబ్బాయి వాళ్ళ నాన్నని ఇలా అడిగాడు, నాన్న మనిషి యొక్క వాల్యూ ఎలా తెలుసుకోవాలి అని. దానికి వాళ్ళ నాన్న నవ్వుతూ ఒక రాయి తన చేతికి ఇచ్చాడు. నువ్వు ఈ రాయిని మార్కెట్కు తీసుకొని వెళ్ళు, అక్కడ ఎవరు ఏమి అడిగినా కూడా మాట్లాడకుండా నీ 2 చేతి వేళ్ళను చూపించు అని చెప్పాడు. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న చెప్పినట్లుగానే మార్కెట్కి వెళ్ళాడు. అక్కడ ఆ అబ్బాయి దగ్గరికి ఒక ముసలామె వచ్చి ఈ రాయి ధర ఎంత నాన్న అని అడిగింది. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న చెప్పినట్లుగా ఏమీ మాట్లాడకుండా 2 చేతి వేళ్ళను చూపించాడు. అప్పుడు ఆ అవ్వ 200 నాయన, సరే నేను ఇస్తాను, ఈ రాయి నాకు ఇవ్వు అని అంది. వెంటనే ఈ అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు. వాళ్ళ నాన్న, సరే అయితే నువ్వు ఇప్పుడు ఈ రాయిని మ్యూజియంకి తీసుకొని వెళ్ళు, అక్కడ కూడా ఏం మాట్లాడకుండా నీ 2 చేతి వేళ్ళను చూపించు అని చెప్పాడు. ఈ అబ్బాయి మ్యూజియంకి వెళ్ళాడు. అక్కడ ఒక వ్యక్తి ఈ రాయిని చూసి ఈ రాయి ధర ఎంత చెప్పు అని అడిగాడు. సేమ్ ఆ అబ్బాయి 2 చేతి వేళ్ళను చూపించాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఈ రాయి ధర 20,000 నాయనా, సరే నేను ఇస్తాను, నాకు ఇవ్వు అని అన్నాడు. మళ్ళీ ఆ అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి జరిగింది చెప్పాడు. సరే అయితే ఇప్పుడు నువ్వు డైమండ్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఏమీ మాట్లాడకుండా అనే 2 చేతి వేళ్ళను చూపించు అని చెప్పాడు. వెంటనే ఈ అబ్బాయి డైమండ్ షాప్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ షాప్ అతను తన చేతిలో ఉన్న రాయిని చూసి ఈ రాయి ధర చెప్పు అని అన్నాడు. ఇప్పుడు కూడా ఆ అబ్బాయి ఏం మాట్లాడకుండా తన 2 చేతి వేళ్ళను చూపించాడు. అప్పుడు షాప్ అతను, ఈ రాయి ధర 2 లక్షల నాయనా, సరే నేను ఇస్తాను, ఈ రాయి నాకు ఇవ్వు అన్నాడు. రాయికి ఏం అర్థం కాలేదు. 200 రూపాయలు ఎక్కడ, 2 లక్షల రూపాయలు ఎక్కడ అనుకుంటూ తిరిగి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళ నాన్న, చూసావా, ఈ రాయి విలువ ఆ ముసలవ్వకి తెలియదు, అందుకే తక్కువ అమౌంట్ ఇస్తాను అంది. అదే షాప్ అతనికి రాయి విలువ తెలుసు కాబట్టి ఎక్కువ అమౌంట్ ఇస్తాను అన్నాడు. మన జీవితంలో కూడా నీ విలువ తెలియని వాళ్ళ దగ్గర నువ్వు ఉండకూడదు. నీ విలువ తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే నీకు వాల్యూ పెరుగుతుంది. మనం చేసే పని, ఉండే చోటు మన వాల్యూను డిసైడ్ చేస్తుంది అన్నాడు. చూసారా ఫ్రెండ్స్, ప్రాణం లేని రాయికే అంత విలువ ఉంటే మనుషులం మనకెంత ఉండాలి. మనం కూడా మన విలువ తెలియని వ్యక్తులతో ఉండడం కంటే మన విలువ తెలిసిన వ్యక్తులతో ఉండడం చాలా మంచిది. అది మన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్, మనం ఎలాంటి వ్యక్తులను నమ్మాలి. ఇప్పుడు మీరు ఫ్యామిలీ నుండి, ఫ్రెండ్స్ నుండి, కెరీర్ గైడెన్స్ నుంచి, ఇలా 3 కేటగిరీస్ నుంచి 3 పర్సన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఎలా అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ పర్సన్ని ఫ్యామిలీ నుంచి సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి మీకు మంచి సజెషన్స్ ఇవ్వగలగాలి, మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వగలగాలి. అలాగే మీరు ఒక మంచి ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి ఎప్పుడు మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ని బిల్డ్ చేయగలగాలి, మీకు మంచి సపోర్ట్ ఉండాలి. అలాగే మీ ఏది కరెక్టు, ఏది రాంగు మంచి సజెషన్ ఇవ్వగలగాలి. ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేసేలాగా ఉండకూడదు. నెక్స్ట్, కెరీర్. ఈ కేటగిరీ నుంచి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకోండి. అతను ఎప్పుడు కూడా మీ కెరీర్ గురించి మంచి సజెషన్స్ ఇవ్వగలగాలి, మీ కెరీర్ గురించి, మీ ఫ్యూచర్ గురించి మంచి టిప్స్ చెప్పగలగాలి, మీ కెరియర్ని సక్సెస్ రూట్లో నడిపించగలగాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ 3 పర్సన్స్ మిమ్మల్ని ఎప్పుడూ మోసం చెయ్యరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఈ 3 పర్సన్స్తో చాలా సంవత్సరాల నుంచి జర్నీ చేసి సెలెక్ట్ చేసుకున్నారు. ట్రూత్ పర్సన్స్కి, ఫేక్ పర్సన్స్కి డిఫరెన్స్ ఒకటే. ట్రూత్ పర్సన్స్ ఎప్పుడు కూడా ఇంప్రూవ్మెంట్ గురించి ఆలోచన చేస్తుంటారు. అదే ఫేక్ పర్సన్స్ ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ గురించి ఆలోచన చేసి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. మీకు లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ 3 పర్సన్స్తో ఆ ప్రాబ్లమ్ని షేర్ చేసుకొని సొల్యూషన్ తెలుసుకోండి. సమస్యలలో అవకాశాలు వెతకడం ఎలా. సమస్యలలో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయని మీకు తెలుసా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఎప్పుడు యుద్ధం చేసినా యుద్ధంలో ఏదో ఒక అవయవం పోగొట్టుకునేవాడు.
ఒక యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో తనకి ఎడమ కన్ను పోయింది. ఆయన యుద్ధం గెలిచాడు. మరో యుద్ధంలో తన ఎడమ కాలు పోయింది. ఆయన యుద్ధం గెలిచాడు. రాజుకు ఒక బాధ ఉండేది. రాజు తన దర్బార్లో ఎక్కడ చూసినా కానీ తన పూర్వీకుల ఫోటోలు ఉండేవి. అలాగే రాజు ఫోటో కూడా ఉండాలని తన కోరిక. రాజు తన భటులను పిలిపించి ఎవరైతే తనలోని లోపాలను కనిపించకుండా పెయింటింగ్ వేయగలరో వాళ్ళకి బంగారు నాణాలు ఇవ్వబడును అని ప్రకటన ఇవ్వమని చెప్పాడు. తర్వాత ఆ పెయింటింగ్ వేయలేకపోతే ఆ వ్యక్తికి మరణశిక్ష కూడా ఉంటుందని చెప్పాడు. ఆ పెయింటింగ్ వేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే ఆ రాజుకు ఒక కన్ను లేదు, అలాగే ఒక కాలు లేదు. సో ఇది సాధ్యమయ్యే పని కాదు అని ఎవరు ముందుకు రాలేదు. చాలాసేపటి తర్వాత ఒక వ్యక్తి పెయింటింగ్ వేయడానికి ముందుకు వచ్చాడు. ఆ వ్యక్తి రాజు యొక్క క్వాలిటీస్ని, పాజిటివ్ థింకింగ్ని అబ్జర్వ్ చేశాడు. నెక్స్ట్ పాసిబిలిటీస్, ఉన్న వాటితో ఎలా డ్రాయింగ్ వేయగలను అనేసి పాజిబిలిటీ థింకింగ్ చేశాడు. నెక్స్ట్ పవర్ని యూజ్ చేసి, తన ఆలోచనని యూజ్ చేసి డ్రాయింగ్ కంప్లీట్ చేశాడు. రాజు ఆ పెయింటింగ్ని చూసి చాలా సంతోషించాడు. ఆ పెయింటింగ్లో రాజు యొక్క లోపాలు కనిపించడం లేదు. అందుకు రాజు చాలా సంతోషించి ఆ పెయింటర్కి బంగారు నాణాలు ఇచ్చి సత్కరించాడు. ఇక్కడ రాజుకు ఎడమ కన్ను ఎడమ కాలు లేకుండా పెయింటింగ్ వేయడం అసాధ్యం. ఇది చాలా పెద్ద సమస్య. కానీ ఆ వ్యక్తి సమస్యలో కూడా అవకాశాలు వెతికి పెయింటింగ్ని కంప్లీట్ చేశాడు. మనం కూడా మన నిజ జీవితంలో సమస్యలలో అవకాశాలు వెతుక్కోవాలి, అంతే తప్ప సమస్యలు వచ్చాయని బాధపడుకుంటూ కూర్చోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.